యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 1వ వచనం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఆమేన్. ప్రియులారా, ఈ వచనం మనం దేవుడిని ప్రశంసించడానికి గర్వంగా, ఆనందంగా, సంతోషంగా ప్రార్థనలు, పాటలు పాడి ఉత్సాహపూరితంగా ఆత్మర్పణ చేయాలని ప్రేరేపిస్తోంది. దేవుడు మన పరిపూర్ణ రక్షకుడు, మన దుర్గం. ఆయన శక్తిమంతుడు. మన సమస్యలు, బాధలు ఎంత కఠినంగా ఉన్నా కూడా మనం ఆయన శక్తిని ఆశ్రయించి నమ్మకంతో సంతోషంగా పాటలు పాడి ఉత్సాహగానం చేయాలి. ఈ వచనం ద్వారా మనం దేవుని మహత్యాన్ని గుర్తించి మన జీవితంలో ఆయన ప్రాధాన్యతను ఉల్లేఖిస్తూ మన ఆత్మను పూర్తిదాయకంగా ఉల్లసించమని ఆహ్వానిస్తుంది, ఉల్లసించమని చెబుతుంది. యెహోవా మన శక్తి, మన ఆశ్రయం అని గుర్తించి ప్రతి పరిస్థితిలో ఆయన గుణాలని గానించాలని ఈ వచనం ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా ఇది కీర్తన గ్రంథంలో ఉంది కాబట్టి దేవుడి సమీపానికి మధురంగా, ఆత్మపూర్వకంగా రావడం, ఆయన్ని ప్రార్థనలతో స్తుతించడం అవసరమని ఉద్దేశిస్తుంది. కాబట్టి ఈ రోజు ఆరాధన కాబట్టి మనకు ఎన్ని పనులు ఉన్నా వదిలేసి మనమందరం దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.